ఇప్పటివరకు ఎన్నో అక్రమ కడ్డాలు, ఎన్నో వాటిపైన హైడ్రా కమిషన్ స్పందించారు, చర్యలు తీసుకున్నారు, కొంత భయపడ్డారు. కానీ ఈ విషయంలో మాత్రం హైడ్రా కమిషన్ రంగనాథే భయపడుతున్నారు తెలుసా. ఆ జోలికి అటేపు కన్నెచ్చాలంటే కూడా వణుకుతున్నారు హైడ్రా కమిషనర్ కానీ ప్రభుత్వం కానీ. నిజంగా వణుకు వస్తుందంటే అందరికీ అటేపు చూడాలంటే కూడా అంత భయపడుతున్నారు వీళ్ళంటే. ఎవరు వీళ్ళు? వెస్టర్న్ వెండర్స్. హైడ్రా కమిషనర్ రంగనాథ్కు సవాల్ విసురుతున్న వెస్టర్న్ వెండర్స్ పార్క్ కబ్జా వ్యవహారం. ఇటీవల భూదాన్ భూముల రికార్డ్ ట్యాంపరింగ్ వ్యవహారంపై పలువురు కీలక అధికారులపై కేసు నమోదు చేసిన ఈడీ. ఇదే తరహాలో పుప్పాలగూడలో సైతం రికార్డులు ట్యాంపరింగ్ చేసిన వెస్టర్న్ నిర్మాణ సంస్థ. ఈ వ్యవహారంలో అప్పటి కలెక్టర్, ఆర్డీఓ చక్రం తిప్పారని వస్తున్న ఆరోపణలు. ముమ్మాటికి ఇది ప్రభుత్వ ఉమేన్ తేల్చిపోయిన విజిలెన్స్. నకిలీ పత్రాలు సృష్టించిన వ్యక్తులపైన, బాధ్యులైన అధికారులపైన, వెస్టర్న్ నిర్మాణ సంస్థ యాజమాన్యంపై గండిపేట తహసీల్దార్ ఎందుకు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయలేదు? కాసులకు కక్కుర్తిపడి అక్రమంగా ఇచ్చిన హెచ్ఎండి అనుమతి రద్దు చేయాలి. దొడ్డుదారిన పొందిన రణానుమతులు రద్దు చేసి బ్లాక్ లిస్టులో పెట్టాలి. అమాయకులు నష్టపోకుండా హైడ్రా చర్యలు చేపట్టాలి. అన్యక్రాంతమైన ప్రభుత్వ భూమిలో సైన్ బోర్డు ఏర్పాటు చేయాలి. ఈ వ్యవహారంలో చేతులు మారిన కోటాను కోట్ల రూపాయలు, ఈ అవినీతిపై ఏసీ, ఈడీ, విజిలెన్స్ దృష్టి సారించాలని డిమాండ్స్ వెల్లువెత్తున్నాయి. ఇదిగో మొత్తం పూర్తిగా కబ్జా చేసి పడేశారండి. తెలంగాణలో ఇప్పటివరకు జరిగిన అత్యంత భారీ, అత్యంత పెద్ద రియల్ ఎస్టేట్ స్కామ్ ఇదే.